మిర్యాలగూడ గూడూరులో రామాలయ స్వామి గుడిలో 22 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన అయ్యప్ప స్వామి పూజ భక్తులు అయ్యప్ప స్వాములు అందరూ పాల్గొని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 వరకు పూజను పూర్తి చేశారు. అందరూ భక్తులు పెద్దలు చిన్నలు అందరూ పాల్గొని పూజను ఘనంగా చేశారు. శరణం దేవి శరణం స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 కర్పూరం బెటర్ అదమ్మ ఒకటి పైన కర్పూరం బిల్ల పెడితే తొందరగా శరణమయ్యప్ప శరణమయ్యప్ప దేవుడిని మర్చిపోతాం కొత్త దేవుడిని పట్టుకుంటాం. అందరికీ పేరు ఆయిల్ అంటుతుందా ఏం చేస్తామమ్మా మరి మీ అందరు మీ సార్లు మీరు మాతలంతా ఇక్కడ కూర్చుంటారు మా మాతలు మేము పడుతున్నాం. ఇస్తావా ఒక 2,000 రూపాయలు రోజు నెలకు? ఇప్పుడు కానీ లేదు ఇప్పుడు కదమ్మా పెట్టడానికి వచ్చాను మస్తు అసలైన అయ్యగారులు ఎవరు అడగరు. నిన్న వచ్చి అలా పడ్డారు రోజు మంగళం మంగళా శాసన కర్తమాచార్పుగ్రమై ప్రవిశ్యాచార్యస్తు మంగళం. హరి ఓం. చెప్తున్నాను, ఈ కార్యక్రమం అయ్యే వరకు మా మైకులు మాత్రమే పనిచేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఆర్కెస్ట్రా వారు కూడా చక్కగా వాయిస్తారు. మాకు ఇప్పుడే చెప్తున్నారు కరుణాకర్ గారు, మంచి వాళ్ళు వచ్చారండి, వాళ్ళకు కూడా టైం ఇవ్వండి అని చెప్పారు. మేము ఇస్తాం తప్పకుండా మీకు కూడా.
మీ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. కానీ చెప్పండి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ స్వామి కూర్చోండి. జీవమేస్య అతః శాంతిం ప్రయచ్చమే నమః నమస్కారాన్ సమర్పయామి. ఓం శివనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయోస్మస్మరణాత్మసాం సర్వదో జగమంగళం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుతదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర వార్థో ధరర్ధరః తత్ర శ్రీర్జయో భూతర్ధ్వాణి జన్మజన్మమా స్మృతే సకల కళ్యాణ భాజనై యత్ర జాయతే పురుషస్తవ యౌనిత్యో మృగామి శరణో హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశ. స్వయం విష్ణు త్రయీమూర్తి దివాకర శ్రీ పద్మిని సౌజ్ఞ ఛాయ ఉషా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. దీపస్వం బ్రహ్మ రూపవసి జ్యోతిషాం ప్రభు రవ్యయ పుత్రాన్ దేహి ధనం దేహి ఆరోగ్యం సౌభాగ్యం ఐశ్వర్యం సకల కార్యం దిగ్విజయం దేహి దేహి మే శుభాం. దీపరాజాయ నమో నమః. ఒకసారి ఆకాశం చూడండి. ఎదురుగా కనబడుతున్న లైట్లు ఉన్నాయి కదా, ఆ లైట్లో ఉంటే నమస్కారం చేసుకోండి. అదే దీపారాధన. సాయంకాలం కూడా దీపారాధన ఏమిటంటే చుక్కలే, చంద్రుడు మనం పెట్టుకునేది. అందువల్ల నమస్కారం చేసుకోండి. చేస్తున్నారా? గణపతి దగ్గర అక్షతులు వేయండి. అక్కడ ఓం చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే సప్తమ్యాం వాసరస్తు భృగవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషణ బలిశట్ల గోత్రోద్భవస్య బలిశట్ల గోత్రోద్భవాయ కరుణాకర గుప్తనామదేశ యజమానశ ధర్మపత్ని उमामहेश्वरी समेत यमानस्य धर्मपत्नी उमामहेश्वरी समेतो अस्य यमानस्य आयुष्या कन्या नामोद्या संतोष नामदेश धर्मपत्नी स्वाति नामोद्या यशोधर नामदेश श्रीवल्ली नामोद्या सह कुटुंबानां गोत्रोद्भवस्य सुब्रह्मण्यं नामदेश धर्मपत्नी पावनी समेतो साई दीप्त नामोद्या विष्णुकुमार नामदेश लक्ष्मम्मा नामोद्या सह कुटुंबानां అంతేనా చెప్పండి. అందరూ కూడా కొరకు మనందరి యొక్క యోగక్షేమాల కొరకు చెప్పే కార్యక్రమం సంకల్పం. మామూలు ముచ్చట్లు పెడితే ఏమొస్తుంది? నాలుక తడారిపోతుంది. ఇలాంటి దైవ సంకల్పం చెప్పామనుకోండి, ఆ నాలుక తడియారుతో ఒక పుణ్యాన్ని ఇస్తుంది. ఎట్లా అంటే దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ఒత్తి కాలుతూ ఉంది, ఆ నూనె కరిగిపోతూ ఉంది, ఆ దీపం ఏం చేస్తుంది? వెలుగునిస్తూ ఉంది. అలాగే మనం చేసే ఒక పవిత్ర కార్యం కూడా అలాగే అందరికీ లాభం కలగాలని కోరుతూ చెప్పండి. అందరు కూడా చెప్పండి. మమ జన్మలగ్న వశాతు నామలగ్న వశాతు జన్మనక్షత్ర వశాతు నామనక్షత్ర వశాతు జన్మరాశి వశాతు నామరాశి వశాతు జన్మాంశ వశాతు నామాంశ వశాతు అష్టక వర్గ వశాతు వేద వశాతు వామవేద వశాతు అంగగ్రహ భావగ్రహ అక్షబల మాసబల ఋతుబల అయనబల సంవత్సర బల వశాతు లగ్న హోరాతు ద్రేకాణ అయన బల సంవత్సర బల నవాంశ ద్వాదశాంశ త్రింశ అంశ అనులోమ విలోమ దశ మహాదశ అంతర్దశ సూక్ష్మదశ ప్రాణదశ వశాతు ఏ గ్రహాः అరిష్ట స్థానేషు
स्थिताः तैस्तैः क्रियमाणा करिष्यमाणा आगामी संचिता भाविता दुष्टा अरिष्टा परिहारा द्वारा सततं शुभा एकादश स्थान शुभफल अवाप्त्यर्थं चिंतिता मनोरथ फल सिद्ध्यर्थं मम पूर्व जन्मनि ज्ञान अज्ञान कृत इह जन्मनि ज्ञान अज्ञान कृत ब्रह्महत्या स्वर्णहरण सुरापान गुरुतल्प गमन गुरुनिंदा गुरुद्रोह भ्रूणहत्या क्षेत्र अपहरण परदार अपहरण मौक्तिक हरण नवरत्न हरण अपात्र दान स्वीकरण शैवनिंदा वैष्णवनिंदा नाना दोष स्त्री जाति संगमत्वेन तत्पुत्रो भवत्वेन महापातक नाना जाति स्त्री अनुलोम संगमत्वेन समुत्पन्न आब्राह्मणो उच्चिष्ठ संस्पृष्ट आदीनां एतेषां महापापानां संप्राप्ति द्वारा इह जन्मनि अस्मिन्नो शरीरे भूत भविष्यतु वर्तमान वर्तिष्यमाना देह स्थिता बाधिता एकाहिका द्व्याहिका त्र्याहिका चातुर्धिका पांच रात्रिका विषय गुल्मादि शत रोगाणां मम शरीरे वर्तमान वर्तिष्यमान वात पित्त श्लेष्म कफोद्भव प्रभृति नाना हेतु निमित्त ज्वर पांडु कुष्ठो अतिसार धातुक्षय गुल्म मेह व्रण भगंधरादि नाना व्रणाना अक्षिशूल कुक्षिशूल कटिशूल गुल्मशूल पार्श्वशूल कर्णशूल कंठशूल महाशूल चतुर्विंशति व्याधिनां शान्त्यर्थं शत्रु कृत्रिम संभव दारु तंत्र क्रिया तंत्र शल्य तंत्र शावर तंत्र सकल तंत्र प्रयोगादि अनेक संकुल रोग निवारणार्थं मम शरीरे गर्भगत नाभिगत कंठगत ऊरुगत जंगगत पादगत हृदिगत पादादि नख शिख पर्यंतम आवाहित सकल दुष्टग्रह ब्रह्मग्रह ब्राह्मणग्रह क्षत्रियग्रह वैश्यग्रह समस्त ग्रह नाना जाति ग्रह कामिनी ग्रह मोहिनी ग्रह शाकिनी डाकिनी हाकिनी काकिनी याकिनी भूतग्रह प्रेतग्रह पिशाचग्रह माहेश्वर ग्रह बेताल ग्रह ब्रह्मराक्षस ग्रह रक्तकाटेरी ग्रह कूष्मांड ग्रह चपाल मिल कुक्कुट ग्रह भल्लूक ग्रह मूषिक ग्रह मार्जाल ग्रह यक्ष ग्रह राक्षस ग्रह किन्नर ग्रह किंपुरुष ग्रह बंधुग्रह आत्मग्रह चौरग्रह दूरग्रह सर्वग्रह बाधा निवारणार्थं वापी कूप पताक अग्नि शस्त्र अनल दावानल नदी जल मारण पिशाच बाधा निवृत्त्यर्थं सर्वरोग सर्वग्रह सर्वप्रयोग सर्वतंत्र उच्चाटन अर्थं परकृत दुष्ट प्रयोग सकल क्षुद्र प्रयोग शल्य तंत्रादि प्रयोग भगड़ प्रयोग वीरभद्र प्रयोग असुर प्रयोग शूलिनी प्रयोग वार्ताली प्रयोग महामारी प्रयोग रेणुका प्रयोग कक्षपुट प्रयोग पक्षवात प्रयोग नानाविध अन्नपान भक्ष्य भोजन मिश्रित विषादि प्रयोग परिहारार्थं जलचर भूचर हेचर ग्रहादि सकल दुष्टग्रह बाधा निवृत्त्यर्थं शृंखला मोचन कारागृह
బంధన రాజదండన నివృత్త్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ అర్థం అగ్నిస్తంభన జలస్తంభన వాయుస్తంభన వాక్స్తంభనాది నానావిధ బాధ నివారణార్థం పుత్ర పుత్రిక సంబంధ దోష వశాతు పితామహి పితామహ సంబంధ దోష వశాతు మాతృ సంబంధ దోష వశాతు మాతామహి మాతామహ సంబంధ స్వామి దేవత దేవాలయ నిర్మాణ శంకుస్థాపన ప్రతిష్ఠ అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం గూడూరు ప్రజలు పెద్దలందరూ ఉన్నారా? త్వరలో ఆనాడు నేను చెప్పాను రామాలయం కావాలి మన ఊళ్ళోనని, అవునా? మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, కార్తీక మాసంలో శివాలయంగా కూడా మనందరికి కావాలి, అవునా? కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తొందరలో కావాలని కోరుకుందాం. నూతన దేవాలయ నిర్మాణ శంకుస్థాపన అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం అన్యోన్య సహాయకత అన్యోన్య సంకల్పిత మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం యథాశక్తి ద్రవ్యపూర్వక శ్రీ భవానీ శంకర అభిషేచన మహోత్సవాన్ని కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అత్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యమానః తదంగా కలశ పూజాం కరిష్యే. ఇక ఇక్కడి నుంచి వేదమూర్తులకే ఇస్తున్నాను మైకు. ఇక మీరు విజృంభించండి. महागणाधिपतये नमो नमः। शुद्धोदक फलोदकेन स्नापयामि। स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। वस्त्रम् अभिवस्त्रादोषणात् अभिवस्त्रासनान्यर्षाभिधेनो सुलुगा पूयमानः अभिचन्द्रावृतमेनो हिरण्याभिस्वान्वधिनो देवसोमा महागणाधिपतये नमो नमः। उत्तराभूषणं समर्पयामि। हस्तो प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे शुद्ध आचमनीयं समर्पयामि। ताम्बूलं समर्पयामि। अथ नीराजनं पात्रं वधो पूर्णं दधाति व्यासानीति एकदा ब्रह्मणपहारे एकदैव यजमानाय श्रेयो दधाति। महागणाधिपतये नमो नमः। आनन्दकर्पूरद्रव्य नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। అందరూ కూడా చేతులు పైకెత్తి అందరూ కూడా చెప్పాలి, చెయ్యండి. जय बोलो गणेश महाराज की हर नमः पार्वती पतये हर हर महादेव। मंगलवाड़ा वेंकटरमण गोविंद गोविंद। मंत्रपुष्पो सुमुखस्य गन्धस्य कपिलो गजकर्णकः लम्बोदरस्य विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरमस्कन्दपूर्वकः षोडशैतानि नामानि यपरे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। महागणाधिपतये नमो नमः। तव पादारविन्दयोः वेदोक्तदिव्यसुवर्णमन्त्रपुष्पाक्षतानि समर्पयामि। आत्मप्रदक्षिण नमस्कारार्थम् अक्षतानि समर्पयामि। यस्य स्मृत्या जनामो यदपः पूजा क्रियाधिशः యోగం సంపూర్ణ ఇక్కడ మాత్రమే పెట్టండి. ఇంట్లో కార్తీక దీపం సీరియల్ కానీ మిగతావన్నీ వంట విషయం కానీ ఏదైనా సరే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోండి. భగవంతుడికి మనం ఇచ్చే సమయం 10 నిమిషాలు కాబట్టి చూసుకోండి. స్మృత్యాజ నామో గ్యార్వ పూజ క్రియాదిశో చెప్పండి. మంత్రహీనం గట్టిగా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా సంకల్పితానుసారేణ మహాగణాధిపతి షోడశాపచార పూజనేన
భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. పరమేశ్వరస్సు ప్రీణాతు. సహస్రవరమాదేవి శతమూల భోళా శంకర భగవానికి జై. ఆయన్ని వేడుకుంటాం మనం. మహానుభావ, మార్గ మధ్యంలో భోజనం చేశావో లేదో, నేను పిలవగానే వచ్చేసావు నీ భార్యను వెంబడి పెట్టుకొని. ప్రస్తుతానికి నేను పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించు అని చెప్పేసి ఆ బెల్లము, మా పండ్లు, ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి నైవేద్యం ఇస్తాం. నైవేద్యం అప్పచెప్పిన తర్వాత పూర్వం ఎలాగైతే మన పెద్దవాళ్ళు తాంబూలం ఎలాగైతే వేసుకుంటారో ఆ తాంబూలం అయిన తర్వాత ఆయనకి తాంబూలం అప్పచెప్పేస్తాం. తాంబూలం అయిన తర్వాత ఆయన యొక్క కార్యక్రమం అంతా కూడా చేసేసుకుంటారు. అంతటా కార్యక్రమం అయిన తర్వాత తన తండ్రి గారిని పిలిపించుకుంటారు. మహానుభావ, నా కార్యక్రమం అయిపోయింది, ఇప్పుడు నీ కార్యక్రమం జరుగుతుంది, కాబట్టి ఇద్దరు కూడా వచ్చేసేయండి అని చెప్తాం. కాబట్టి వారిద్దరు వచ్చేశారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఇక్కడనే ఉండినట్టు భావన చేసుకొని మాట్లాడకుండా అందరూ కూడా నమఃశివాయ చెప్పండి. నమఃశివాయ, ఓం నమఃశివాయ చెప్పండి అని అండుకుంటూ కూడా స్వామివారి అభిషేక కార్యక్రమం అంతా కూడా తిలగిస్తూ ఉన్నాడు. స్వాములు మీరు కూడా ముచ్చట్లాడకుండా అది జాగ్రత్తగా కూడా అందరూ కూడా ధ్యాస ఇక్కడే పెట్టి కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. అథ పంచామృత స్నానాంగత్వేన ప్రథమతః శుద్ధోదక స్నానం. ఆబోహిష్టామయో नमो भवाय च रुद्राय च नमः शर्वाय च वसुपतये च नमो नीलग्रीवाय च दिगन्धाय च नमः कवर्धिने च व्युत्तकेशाय च नमः सहस्राक्षाय च धन्वने च नमो गिरिकाय च विष्टाय च नमो वीणुधमालयेश्वरे च नमो हस्वाय च वामनाय च नमो बृहते च वर्धीयते च नमो वृद्धाय च संवृद्धने च नमो क्रियाय च प्रथमाय च नमः आशवेशाजनाय च नमः शीघ्रियाय च शीभ्याय च नमः ऊर्व्याय च वस्वन्याय च नमः श्रोतस्याय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च विकल्पाय च नमो जगन्याय च न्याय च सान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रदेशवाय च नमः आरुजेनाय च आग्रधाय च नमः शूराय च विन्दते च नमो वर्मणे च वरोधिने च नमो बिल्मिने च गवदिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो गन्धुभ्याय च हण्याय च नमो धृतवे च प्रवृज। ओम नमः शिवाय। त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षे यमामृता अग्नयोऽप्सयोषधे श्रियो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु। ये तेन हस्रमय संभाषा मृत्योर्मर्त्याय हन्तवे यज्ञस्य मायया सर्वानवरिजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनानेनाय स्वा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो यजमानस्य सर्वालमर्त्यर्णस्य शिवायुर्वर्धना दीर्घमायुः। Thank you.
మహారాజుకి ఇంకా సెల్ ఫోన్ ఎత్తుకు తీస్తున్నారు. ఎవరి చేతిలో సెల్ ఫోన్ కనపడి ఏం చేస్తాం తెలుసా? మీకు నమస్కారం చేస్తారు, గురుసాం చేత నమస్కారం పెట్టించుకుంటారు, భజన చేస్తారు, మీ ఇష్టం. గురుసాం వచ్చి మీకు దండం పెడితే మంచిదా? మరి ఏం చేస్తాం తప్పదు. మరి మనస్ఫూర్తిగా భజన చేయండి. వారు ఇంత ఖర్చు పెట్టి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యాన్ని మనం రూపాయి ఖర్చు లేకుండా కూడా మనం పొందొచ్చు. ఓకేనా? కాబట్టి దయచేసి సెల్ ఫోన్ పక్క పెట్టిన 2.5 గంటలు మాత్రమే ఎక్కువసేపు వస్తుంది, తర్వాత అడుగుతుంది కదా. ఒక్కసారి 2 చేతులు మీకు గట్టిగా, 2 చేతులు ఫోన్ పక్క పెట్టాలి గట్టిగా. అమ్మ మీరు కూడా స్వామి అయ్యప్ప అయ్యప్ప రామప్ప అయ్యప్ప రామప్ప అయ్యప్ప ఇంత చక్కగా మన గణపతిని గణగోళ గణపతి కారణంగా మల్లెపూల గణపతి మామాజీ గణపతి బొజ్జ గణపతి బుజ్జి గణపతి పిలిచిన తర్వాత రాకుండా ఉన్నాడా? బయలుదేరన్నాడా? ఎక్కడ దాకా వచ్చాడో తెలుసా? హైవే మీద ఉన్నాడు. మిర్యాలు కూడా హైవే మీద ఉన్నాడు. పిలిస్తే గట్టి గడికి వస్తాడు, మనతో ఆడి మాడతాడు, గట్టిగా లుంగీలు బిర్రు కట్టండి, కన్నలు బిగించండి, వస్తుంది కనిపే రెడీయా? ఒక్కసారి చేతులు తగ్గింది గట్టిగా. జబల గణేష్ మహారాజుకి ఈదులు కూడా కంటి ఈదులు కూడా రోడ్డు గట్టిగా రాణి వినాయకమూర్తికి. ఏ ఊరు పక్కన వచ్చిందా? వారికి ఏం సార్ పిలిస్తే పలకట్లేదు స్వామి. పాపం ఎప్పుడు మధ్యాహ్నం పూట తిన్నారు, గట్టిగా బెరలేకపోతున్నారు. స్వామి ఆకలి అయినట్టుగా ఉంది. అయితే ఆకలే అబద్ధం అనుకుంటే ఇప్పుడు కాటలే అయితేనే ఉంటాయి. కాబట్టి నేను మైకులో గెలుస్తానా? గజ్జల గడప వేస్తే ఏం చేయాలి తెలుసా? స్వాగతం పలకాలి. దిగుతావా? రెడీయా? గల్లు గల్లు నారాయణయ్యా
Hello,